మరి కోదాడ. హ్మ్. నా పేరు వంగవేటి శ్రీనివాసరావు. నేను నల్గొండ పార్లమెంటరీ బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్‌ని. ఓకే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి గాన, ఇప్పుడు మీ నల్గొండ నుంచి ఎవరొచ్చే అవకాశాలున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొన్న చూసుకున్నట్లయితే మొత్తము నల్గొండ మొత్తానికి కాంగ్రెసే వచ్చింది. ఇప్పుడు బీజేపీ వచ్చే అవకాశాలున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. బీజేపీ రావటానికి 100% అవకాశాలున్నాయి. ఎట్లా అంటే మొన్న బీఆర్ఎస్‌కి యాంటీగా కాంగ్రెస్‌ని గుర్తించారు. అంటే ఇలా బీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతదనేది ప్రజల యొక్క భావాలతోని వారికి కాంగ్రెస్‌కి పట్టం కట్టడం జరిగింది. కానీ ఈ రోజున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి దిక్సూచి అయింది. ఈ దేశాన్ని పరిపాలించేది భారతీయ జనతా పార్టీ అనే ఉద్దేశంతోని ఓటింగ్ జరుగుద్ది. ఈ ఓటింగ్‌లో కాంగ్రెసా, బీజేపీ అనే మధ్యలోనే 2 పార్టీల మధ్యలోనే ఓటింగ్ జరుగుద్ది. తర్వాత ఈ రోజున భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో వికసిత్ భారత్‌తోని కింద క్షేత్రస్థాయిలో మేము అమలు చేసిన మోడీ గారు అమలు చేసిన అనేక రకాల సంక్షేమ పథకాలు ఈ రోజున క్షేత్రస్థాయిలో తీసుకుపోయి వారికి ఆ యొక్క పథకాల యొక్క ఉపయోగం, లబ్ధి విషయాలను మేము చాలా ఎత్తున ప్రచారం చేయటం జరిగింది. దానిలో మాకు గ్రామాలలో విపరీతమైన స్పందన ఉన్నది. ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి రక్షకుడు, ఈ దేశాన్ని రక్షిస్తాడు అనే ఒక భావం సామాన్యుడికి మా ఏది గ్రామంలో చిన్న 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 పనులు కూలి నాలి చేసుకునే వాళ్ళకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనే ఒక భావం ఉన్నది. ఆ ఉద్దేశంతోనే ఓటింగ్ జరుగుద్ది. ఆ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఆ విధంగా భారతీయ జనతా పార్టీకే ఎక్కువ జరుగుద్ది అనేది మేము ఆశిస్తున్నాం. సార్ ఇప్పుడు మెయిన్‌గా చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ కూడా ఒక దిక్కు భారత్ జోడో న్యాయయాత్ర అని చెప్పేసి చాలా వరకు అయితే చేయడం జరిగింది సార్. ఆ విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది. అదే విధంగా కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏమైనా అనుకోవచ్చా సార్? ఈ 17 స్థానాల్లో బీజేపీ ఎన్ని స్థానాలు వస్తుండొచ్చు సార్? భారతీయ జనతా పార్టీ ఈ రోజున 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలంగా ఉంది. 12 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలవటానికి 100% ఈ రోజున అవకాశం ఉన్నది. ఎందుకంటే గతంలో మహబూబ్‌నగర్ కొద్ది ఓటుతో ఓడిపోయినాం. మెదక్‌లో బలంగా ఉన్నాం. మల్కాజిగిరిలో బలంగా ఉన్నాం. చేవెళ్లలో బలంగా ఉన్నాం. హైదరాబాద్ కూడా కొద్ది ఓటుతో గతంలో ఓడిపోయినాం. ఈ 5 కూడా కంపల్సరీగా గతంలో 4, ఈ 5 తర్వాత ఈ రోజున జహీరాబాద్లో గత పార్లమెంటు సభ్యుడికి మేము బీబీ పాటిల్ గారికి మంచి వ్యక్తి, వారికి భారతీయ జనతా పార్టీలో చేరటం వల్ల అతనికి ఇవ్వటం జరిగింది. ఈ రోజున బీబీ పాటిల్ గారు ఈ రోజున గెలుస్తున్నది జహీరాబాద్ నియోజకవర్గంలో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ టాకరి అక్కడ. అట్నే బలమైన వ్యక్తులు భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రోజున పార్లమెంట్ అభ్యర్థులుగా దిగటం జరిగింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నల్గొండ అభ్యర్థి అయిన సైదిరెడ్డి గారు ఈ రోజున బీఆర్ఎస్ నుంచి ఒక బలమైన వ్యక్తి ఈ రోజున భారతీయ జనతా పార్టీలో చేరి ఈ రోజు నల్గొండ పార్లమెంట్లో పోటీ చేయడం జరుగుతుంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ఈ రోజు నల్గొండ పార్లమెంటు భువనగిరి పార్లమెంట్లో ఈ రోజున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి మేము ఎక్కువ సీట్లు ఆశించడానికి కూడా గెలవటానికి కూడా అవకాశం ఏంటంటే ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా బలమైన వ్యక్తుల్ని ఈ రోజున పార్లమెంట్ ఎన్నికలలో మేము పోటీ చేయించడమే ముఖ్య ఉద్దేశం. దీనిలో ఈ రోజున రథసారథి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ఈసారి పార్లమెంటు సీట్లు అధిక సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున గిఫ్ట్ ఇవ్వటానికి కూడా క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలు సంకల్పం తీసుకొని ఈ రోజున పనిచేయటం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అయితే ఒక వరకైతే ఉంది సార్. పరిపాలించిరు, వాళ్ళు బాగానే చేసిరు అని చెప్పేసి, రైతులకు న్యాయం చేసిరు, నల్గొండకు నీళ్ళు తెచ్చిరు, ఇవన్నీ చేసిరు అని చెప్పేసి చెప్పుకుంటారు. ఆ సింపతి తోటి కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి ఏమైనా సింపతి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చా సార్? ముఖ్యంగా నల్లగొండ పార్లమెంట్లో ఓటర్లు ఈ రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఈ రోజున నల్లగొండ పార్లమెంట్లో ఉన్న కోదాడ కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూర్నగర్ కానీ, మిర్యాలగూడ పార్లమెంట్లో ఉన్న ఎన్ఎస్పి వాటర్ ఇవ్వకుండా ఎక్కడో ఖమ్మం పార్లమెంట్లో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులకి నీళ్లు అందించడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున రైతాంగం ఇలా కనపడని వ్యతిరేకత ఉన్నది. ఈ రోజున పొలాలు ఎండిపోయి నష్టపరిహారం, ఒకవైపు వడగళ్ల వారంతో కూడా ఇబ్బందికరంగా ఈరోజు రైతాంగం ఉంది. వీళ్ళందరినీ కూడా ఏమి పాత్ర పట్టించుకోకుండా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఈరోజు మటుకు కూడా దాని గురించి ఒక మాట కూడా లేదు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం. కావున చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎన్నో అభయాలు ఇచ్చి రైతులకి ఓట్లు అడిగి వేయించుకొని గెలిచింది. కానీ వాళ్ళకి ఒక్క
ఫలితం కూడా ఒక్క పథకం కూడా వాళ్ళకి అమలు చేయడం జరగలేదు. ఈ రోజున ఫస్ట్ క్రాప్ అంటే ఖరీఫ్ సీజన్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ₹500 కేంద్ర మద్దతు ధర కన్నా ఎక్కువ ప్రకటిస్తామని చెప్పి ఖరీఫ్ సీజన్లో చేయలేదు. ఇప్పుడున్న రబీ సీజన్లో కూడా 500 ఇవ్వలేదు. అంటే ఒక రైతు సుమారు ఒక ఎకరానికి ₹12,500 నష్టపోతున్నారు. అట్లా 2 కార్లు కూడా సుమారు ₹25,000 నష్టపోయిన రైతుకి మద్దతు ధర 500 ప్రకటించకుండా మా దగ్గర ఏమీ లేవు, డబ్బులు లేవు, మేము ఉట్టినే దివాళా తీసిన రాష్ట్రాన్ని ఏలుతున్నాం అని చెప్తుంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ దివాళా తీసిన మరి కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాలు కూడా అమలు కావు. కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వేయటం వల్ల, ఇక్కడ ఎంపీలు గెలిపించడం వల్ల మనకి కొన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయి అనేది వాళ్ళ మనసులో ఈ రోజు బట్టి ఏ హృదయాన్ని ఇట్లా తాకినా కూడా వాళ్ళు చెప్పే స్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఆ విధంగా మానసికంగా సిద్ధమై ఉన్నారు. కాంగ్రెస్ గురించి ఇంతగానం చెప్తున్నారు కదా, ఇప్పటికే దాదాపు 100 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీ నల్గొండలో స్థానికులు ఏ విధంగా అనుకుంటారు, అసలు కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్లో ఇప్పుడే ప్రారంభమైంది ముఠాల పోరు. వారు అనేక వర్గాలు ముఠాలతోని రాజకీయాలు చేస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి దించడానికి కాంగ్రెస్లో ఉన్న ఒక మేజర్ వర్గమే పనిచేస్తుంది. రేపు ఈ యొక్క ప్రభావితం రేపు పార్లమెంట్కి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రత్యక్షంగా మీకు ఖచ్చితంగా ఈ ప్రజలు చూస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రభావితం తగ్గాలనేది కూడా ఒక వర్గం పనిచేస్తుంది కాంగ్రెస్లోని. ఇదంతా కూడా కాంగ్రెస్ చివరిదాకా ఈ పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత గొప్ప కూలిపోవటం అనేది సామాన్య ప్రజలే ఇవాళ అంటున్నారు. మేమంటాం కాదు, నాయకులు అంటాం కాదు, ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటాం కాదు. వీరు ఈ ఎలక్షన్ అయిపోయిన దాకానే ఉంటారు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత కుప్ప కూలిపోతాడు అనేది వాళ్ళే ప్రత్యక్షంగా ప్రజలే అంటున్నారు. ఇది రాజకీయ నాయకులు అనేది కూడా కాదు ఈ మాట.